ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఎప్పటి వరకు నాయన మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నువ్వు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు ప్రభా. హాగరు నాయన గర్వించినప్పుడు ఆమె గర్వాన్ని సరిచేసి నాయన ఆమెకు సహాయం చేసిన దేవుడు. మమ్మల్ని కూడా ప్రభు అనేక సందర్భాల్లో నాయన మేము నీ సన్నిధి విడిచినప్పటికి కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రభు నీ సన్నిధిలో నిలబెట్టి ప్రభు నీకు సాక్షులుగా జీవించే కృపను ఇచ్చిన ఆయన మమ్మల్ని సజీవులుగా ఉంచారు ప్రభు. ఈ సమయంలో నాయన మాతో మరిన్ని మాటలు మాట్లాడి మమ్మల్ని బలపరిచి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, మనం 2వ సమూయేలు గ్రంథం చూద్దాం. రెండవ సమూయేలు గ్రంథం మనం 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇందులో ఉన్న విషయాలు ఏమిటంటే, ఒక రాజకుమారుడు అతడు ఏం చేశాడంటే రోజు రోజుకి చిక్కిపోతూ ఉన్నాడు, అంటే తగ్గిపోతూ ఉన్నాడు. అప్పుడు తన స్నేహితుడు అడిగాడు, ఏమని, నువ్వు రాజకుమారుడు కదా, నువ్వెందుకు రోజుకి చిక్కిపోతా ఉన్నావు? నీకేమైనా ఇబ్బంది అయిందా? లేకపోతే ఏమన్నా మరి ఒంట్లో బాగాలేదా? అన్నీ ఉన్నాయి కదా, నువ్వు చిక్కిపోవటానికి కారణం ఏంటని తను అడిగినప్పుడు అతడు చెప్పిన మాట ఏమిటంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, రాజకుమార్తెను ప్రేమించాను. ఆమెకి ఏం చేయాలన్నా కానీ నాకు మరి సమయం కుదరట్లేదు. ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలా, ఆ అమ్మాయితో మాట్లాడి నేను ఎక్కడికి వెళ్ళాలా అని తన స్నేహితుడికి ఆ మాట చెప్పినప్పుడు అతడు ఏం చేశాడంటే ఒక సలహా ఇచ్చాడు. అంటే ఈ విషయాలని మనకు తెలిసిన వాక్యం ఇది, అందరికీ తెలిసింది, అందుకని చెప్తున్నాను. సరే, ఏం సలహా ఇచ్చాడంటే ఇప్పుడు మనం 13వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అమ్నోను నాకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కమటము గల్లవాడు. చాలమ్మ. ఎట్లాంటివాడంట, ఇక్కడ ఈ కుటుంబం ఎవరిదంటే దావీదు కుటుంబం. ఈ అమ్నోను దావీదు కుమారుడు. మరి ఆయమ్మ ఎవరు? దావీదు కుమార్తె. ఇతడెవరు? దావీదు యొక్క తమ్ముని కుమారుడు. సరే, ఇతడు ఏం చేశాడంటే తన చెల్లెలైన తామారు, అంటే వేరొక భార్య కుమార్తెని ఇతను మోహించాడు. మోహించినప్పుడు ఇతడు ఆమెతో మాట్లాడాలన్న కుదరదు కదా. అందుకని ఈ విషయాన్ని బట్టి అతడు రోజు చిక్కిపోతూ ఉన్నప్పుడు ఈ స్నేహితుడు అడిగాడు, ఎవరు? బాబాయ్ కుమారుడు. అరే, ఏంది నువ్వు తగ్గిపోతున్నావు? నువ్వు యువరాజు కదా, నువ్వు తగ్గిపోవటానికి కారణం ఏంటన్నప్పుడు ఈ మాటలు చెప్పాడు. నేను మా చెల్లెలను ప్రేమించాను, నేను ఆమెకి ఏం చేయాలన్నా నాకు కుదరట్లేదు, మరి ఈ పరిస్థితి ఎట్లా అన్నప్పుడు తను చెప్పాల్సిన సలహా ఏంటి? ఏం చెప్పాలా? అరే, మీ నాన్న ఎంత దైవజనుడు, గొప్ప దైవజనుడు కదా, మీరు దేవుని కుటుంబం కదా, మీ నాన్న రాజ్యాన్ని వెళ్తున్నాడు కదా, నీకు ఎలాంటి ఆలోచన ఏంటి? ఆమె చెల్లెలు కదా, చెల్లెల మీద నువ్వు ప్రేమించడం ఏంటి అని 4 మంచి మాటలు చెబితే బాగుండేది. అయితే ఇతడి గురించి ఏం రాశాడంటే, యెహోనాదాబు
బహు కపటము గల్లవాడు. ఎంత కపటం గల్లవాడో. ఇతడు ఎలాంటి వ్యక్తి అంటే ఏ వ్యక్తికైనా కీడు చేయగలిగిన స్వభావం గల్లవాడు. స్నేహితునికి కీడు చేస్తాడు, తల్లిదండ్రులకి కీడు చేసేవాడు. అతని దృష్టికి దైవజనులం లేదు, చెడ్డవారం లేదు. వీడి స్వభావం ఎలాంటిదంటే వీడు బహు కపటము గల్లవాడు. వాడు ఎవరితో స్నేహం చేస్తాడో వాడి నాశనాన్ని కోరేవాడు. ఎవరి కుటుంబం బాగుంటుందో ఆ కుటుంబం నాశనం కోరేవాడు. అలాంటి వ్యక్తి. నిజంగా మనం ఈ దినాల్లో చూసినప్పుడు ఒక స్నేహితుల మధ్య జరిగే సంఘటనలు ఎలాంటి ఘోరమైనయో. స్నేహం చేస్తారు, స్నేహితులుగా ఉంటారు. అయితే గమనించాల్సింది ఏంటంటే నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు, నువ్వు ఎలాంటి వ్యక్తివని కావచ్చు. నీ స్నేహం ఎవరితో ఉండాలంటే నీకంటే మంచోడితో స్నేహం చెయ్యి. నీకంటే మంచోడితో స్నేహం చెయ్యి. నీకంటే తక్కువవాడితో చెడిపోయినవాడితో నువ్వు స్నేహం చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడైనా నీకు ముప్పు. అతడి యొక్క ఆలోచన, అతని మాటలు మనం చూసినప్పుడు అర్థమైపోద్ది వీడు ఎలాంటి వాడు. ఇతడు కూడా దుర్మార్గుడే, చెల్లెని ప్రేమించాడు. వాడికంటే దుర్మార్గుడు వీడు. వీడిచ్చిన సలహా మంచిది కాదు. వాడు బహు కపటము గల్లవాడు. వాడు నాశనం అయిపోవాలి, వాడు నాశనాన్ని కోరేవాడు. అలాంటి అతనితో ఇతడు సహవాసం అన్నమాట. నిజంగా మనం చూస్తే స్నేహితుల మధ్య జరిగే బహు ఘోరమైన సంఘటనలు ఎన్ని ఉన్నాయో దేశం మీద. మోసపరిచేది స్నేహితుడే, నష్టం చేసేది స్నేహితుడే, వాడు సావు కోరేది స్నేహితుడే. అలాంటి పరిస్థితి వాడు బహు కపటం గల్లవాడు. ఎప్పుడైనా నీ జీవితంలో మంచిని చూడాలనుకుంటే నువ్వు ఎలాంటి వ్యక్తివని కావచ్చు, నువ్వు మంచి సహవాసం చెయ్యి, అది కోరుకో. నువ్వు ఎప్పుడైతే మంచి సహవాసం చేస్తావో, నిజంగా అలాంటి స్థానంలో మంచి స్నేహితుడుంటే ఏం చెప్పేవాడు, తన ఆలోచన మార్చుకునే విధంగా చెప్పేవాడు. అది వీడు అలా చెప్పట్లా, మంచి ప్లాన్ ఇచ్చాడు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఇంటికి ఒక వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళి తలుపు కొడితే ఆమె వచ్చి తలుపు తీసింది. ఎవరంటే, నేను మీ భర్త స్నేహితున్నమ్మా నేను అన్నాడు. సరే మర్యాద చేయాలి కదా, సరే లోపలికి రాయా అని లోపలికి పిలిచింది. సరే మంచినీళ్ళు ఏయో ఇచ్చింది, తాగాడు. అతడు ఏమన్నాడంటే ఆమెను చూసినప్పుడు వీడికి దుర్బుద్ధి పుట్టింది. మంచి స్నేహితుడే. ఏమన్నాడంటే, అమ్మా నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి. నిన్ను చూస్తే నాకెందుకో మరి చెడు ఆలోచన వచ్చింది, నాకు కోరిక కలిగింది. కాబట్టి ఈ ₹1,00,000 నీకు ఇస్తా, నువ్వు నాతో ఉండు. తరువాత నీ విషయం ఎవరికైనా చెప్పడం కానీ, ఫోన్ చేయటం కానీ, నీకు మళ్ళీ జీవితంలో నీకు నేను కనపడను, నువ్వు ఆలోచించుకోమన్నాడు. ఏం ఆలోచన చేసింది, ఏం మంచిదే, ఏమో శ్రేష్టమైందే. అయితే ఈడు అలా మాట్లాడినప్పుడు ఏమైంది, ₹1,00,000 ఇటు వరకు ఉందా అని ఆలోచన చేసి సరేనన్ను. ఎవరికి చెప్పనన్నాడు, మరలా ఫోన్ చేయనన్నాడు, ఇక రానన్నాడు, అన్నీ చెప్పాడు. సరే ఒప్పుకుంది. తనేం చేశాడంటే ఆమెతో గడిపి ₹1,00,000 ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కాసేపటికి భర్త ఫోన్ చేశాడు. హలో అని ఫోన్ చేశాడు. ఏందండి అంది. మన ఇంటికి నేను ఒక వ్యక్తిని పంపించాడు, వచ్చాడా అన్నాడు. వచ్చాడండి. డబ్బులు పంపించాను, ₹1,00,000 నీకు ఇచ్చాడా అన్నాడు. ఏం చెప్పాలా, ఏం చెప్పుద్ది కదా. అందుకనే ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలన్నా, నువ్వు చెడిపోయినాడు కావచ్చు, నువ్వు పనికిమాలినాడు కావచ్చు, కానీ నీ స్నేహమైన మంచి వ్యక్తులతో స్నేహం చేస్తే నీకు మేలు జరుగుద్ది, నువ్వు బుద్ధిమంతుడు అవుతావు నువ్వు కదా.
ఆమెం చెప్పుద్ది ఇక శ్రేష్టమైన స్త్రీయే. ఆమెం చేసిందంటే ఆ డబ్బుకు ఆశపడి తన పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకుంది. అందుకని పౌలు గారు అంటారు ఒక మాట. ఏమంటాడు? స్త్రీ మోసపోయింది కానీ పురుషుడు మోసపోల. ఇంటికి దీపం ఇల్లాలంటారు. అంటే దీపం ఎక్కడ పెడతారు? చీకట్లో పెడతారు. అంటే ఇక ఆ ఇంట్లో చీకటి ఉండదు. ఇక ఎప్పుడు వెలుగే ఉంటుంది. ఆ దీపం ఎప్పుడు వెలుగుతానే ఉంటాడు. చీకటి ఆ దరికి చేరదు. అలాంటిది స్త్రీ యొక్క జీవితం. సామెతల గ్రంథంలో రాస్తాడు. ఏం రాస్తాడు? తన బ్రతుకు దినములన్నీ భర్తకు మేలే చేయును, కీడు ఎంత మాత్రం కూడా చేయదు. ఆమె ఏం చేసినా భర్తకు మేలే చేస్తుంది, కీడు ఆలోచనలు చేయదు కదా. మొట్టమొదట మోసపోయింది ఎవరు? హవ్వ మోసపోయింది. కారణం ఏంటంటే దురాశది. ఆమెలో దురాశ, ఈమెలో కూడా దురాశ వచ్చింది. ₹1,00,000 ఆశించింది, దురాశ వచ్చింది మనిషికి. తన పరిశుద్ధతను పోగొట్టుకుంది. ఇప్పుడు హవ్వ కూడా ఏం చేసింది? ఆశించిందండి. ఆశపడటం సహజమే. ఆశపడమని దేవుని వాక్యం చెబుతుంది. కానీ దురాశ అనేది అది సాతాను నుంచి వచ్చింది. అది నువ్వు ఎప్పుడైతే దురాశ పడతావో అది నీ పతనానికి కారణం అది కదా. ఎవరైనా కానీ చేసే స్నేహాలు మంచివిగా ఉండాలా. అతడి మాటలో కనుగొన్నారు, ఇట్లాంటి సలహా ఇస్తున్నాడు నన్ను నాశనం చేయటానికా, మంచి చేయటానికి గ్రహింపు ఉండాలా. లేదు, అలాంటి స్థితి లేదు. 100% పాపం చెయ్యని స్థితిలో అవ్వ పాపంలో పడిపోయింది. పరిశుద్ధంగా జీవించవచ్చు, దేవునికి దగ్గరగా జీవించవచ్చు. ఇంకా మనుషులు లేరు, సహవాసం చేసేవాళ్ళు లేరు, చెడు మాటలు చెప్పేవాళ్ళు లేరు, అన్నీ ఉన్నాయి, ఏ లోపం లేదు, ఏ లోటు లేదు. అలాంటి స్థితిలో అవ్వ ఏం చేసిందంటే ఈ సర్పంతో స్నేహం చేయటం ప్రారంభించింది. ఇది ఒక్కరోజు జరిగిన విషయంలో తినమంటే తిన్న పండు కాదు. ఎన్ని రోజులు స్నేహం చేసిందో ఆదాముకు తెలియదు. నేను ఒక విషయం చెబుతా వినండి. అతడు వచ్చి డైరెక్ట్గా ఈ మాట ఆమెతో అన్నాడంటే ఈమె ప్రవర్తన ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. సర్పం కూడా ఆదాము చెప్పలా, అవ్వకు చెప్పాడు. ఆ వ్యక్తి వచ్చి ఆ మాట అన్నప్పుడు ఈమె ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. అతిగా మాట్లాడటం, అతిగా మర్యాదలు చేయటం అక్కడ ఉండి ఉంటుంది. అందుకని వీడి హృదయం పాపం వచ్చేసింది హృదయంలో. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే వాడు అట్లా మాట్లాడేవాడు కాదేమో కదా. భర్త లేనప్పుడు అంతగా గౌరవించకూడదు వాడు ఎవడన్నా కానీ. ఎందుకా గౌరవాలు? అందుకని ఒక సేవకుడు అంటాడు, పిల్లిని పెంచుకో, కుక్కను పెంచుకో, లేకపోతే పావునన్న పెంచుకో, ముఖవాటం పెంచుకోబాకమంటాడు. ముఖవాటం ఏం చేస్తుంది? మనల్ని పాపపు మార్గాల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఆమె ముఖవాటం మంచిదే, పాపం ఆమెలో తప్పట్టడానికి లేదు. ముఖవాటం, అమ్మో నా భర్త స్నేహితుడే, ఇంట్లోకి రమ్మనకపోతే బాగుండదేమో, మంచిని వేయకపోతే బాగుండదేమో, టీ ఇవ్వకపోతే బాగుండదేమో. ఈ ముఖవాటం ఏం చేసిందంటే దురాశ వైపు నడిపించింది కదా. ఆ సర్పం కూడా చేసింది అదే. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, దురాశ ఏం చేస్తుంది? గర్భం ధరించుద్ది, పాపం కడదంట. అంటే పాపం అంటే ఏంటంటే ఇక అన్నీ ఫిక్స్ అయిపోయారు. ఇక పాపం చేయటమే, కనదిక ఇక సమయం దొరికితే పాపం చేయటమే. దురాశ గర్భం ధరించింది, పాపాన్ని కంద, అంతటితో ఆగలా, పాపాన్ని కనది. ఇక ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పాపం చేయటమే. అదే జరిగేది, అన్నీ అయిపోతాయి, ఇక పాపం చేయటమే. పాపము పరిపక్వమై మరణమును కనును.
తర్వాత ఏమైద్ది? పాపం పండిపోయినప్పుడు అది రాలిపోద్ది అది. అలాంటి స్థితి. నిజంగా దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలు, స్త్రీలు ఎక్కువగా మాట్లాడుతున్నారని దేవుని వాక్యం ఎవరి గురించి చెప్తుంది? ఎక్కువగా మాట్లాడేది ఎవరు? స్త్రీలే. బలహీనులు. అటు భర్తతో మాట్లాడుతుంది. భర్త నిద్రపోయినప్పుడు ఆ సాతానుతో మాట్లాడుతుంది. ఒకటే ముచ్చటి. ఒకటే వ్యవహారం. ఎంత వ్యవహారం చేస్తే ఆమె ఈ మాట అంటావు సాతాను. అమ్మా ఇది నిజమా? ఎందుకు రహస్యాలు ఆమెకెందుకు? నువ్వు ఎంత స్నేహం చేస్తే ఆ మాట మాట్లాడింది? ముక్కు ముఖం ఎడగని వాళ్ళు ఈ మాట మాట్లాడితే ఒప్పుకోరు. ఆమె ఎప్పుడైతే ఎక్కువ స్నేహం చేసిందో ఆమె అంటుంది ఇది నిజమా? అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత స్నేహం కుదిరిందో అన్నీ బయటికి లాగేసింది. అందుకని పౌలు గారు అంటాడు, ముసలమ్మ ముచ్చట్లు అంటాడు, ముసలమ్మ ముచ్చట అనడం. స్త్రీలు ఎక్కువగా మాట్లాడతారు. వాళ్ళకి ఎప్పుడు వ్యవహారం కావాలా? నలుగురు కూర్చుంటే ఒకటే వ్యవహారం. లోకస్తులు నలుగురు కూర్చున్నారనుకో, లోకంలో గురించి చెప్పుకుంటూ ఉంటారు. అలా అట్లా ఈ ఇట్లా అని. విశ్వాసులు నలుగురు కూర్చున్నారనుకో, వీళ్ళేం చెప్పుకుంటారు? వీళ్ళు చెప్పుకోదే అంటే వాళ్ళని లోకంలో జీవించి వాళ్ళ సంగతి చెప్పుకుంటే, వీళ్ళేమో దేవుని సన్నిధిలో కూర్చున్న వాళ్ళ సంగతి చెప్తూ ఉంటారు. అది ఆమె ప్రార్థన సరిగ్గా చేయదు, ఈమె ప్రార్థన సరిగ్గా రాదు, ఆమె వటనే ఇట్ట. స్త్రీల యొక్క స్వభావం అది కదా. నలుగురు స్త్రీలు కూర్చుంటే దేవుని మాటలు చెప్పుకోరు. ఏంది ఆమె సరిగ్గా ప్రార్థన చేయదు, ఏం సరిగ్గా ప్రార్థన రాదు, ఆ వట్ట ఈ విట్ట ఇవే విషయాలు. కానీ దేవుని సన్నిధిలో దేవునికి బలంగా ఉండే స్థితులు లేవు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ స్నేహాలు మీకంటే మంచి వాడితో స్నేహం చేయండి. అప్పుడు నీ కుటుంబం బాగుపడుతుంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టి వాడు దుర్దశలో వాడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. మంచి స్నేహితుడు కాని వాడు నీకు దుర్దశ తీసుకొచ్చి పెడతాడు. అలాంటి పరిస్థితి. మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే, దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆదాము మొదలుకొని వాళ్ళ యొక్క వాళ్ళు జీవించిన సంవత్సరాలన్నీ చూస్తే వాటిలో కొన్ని శ్రేష్టమైన మాటలు తగులుతాయి. ఆదాము ఎన్ని సంవత్సరాలు జీవించాడు, ఆయన అన్ని సంవత్సరాలు జీవించాడు, ఈయన ఎన్ని సంవత్సరాలు జీవించాడు. అయితే హనోకు కాడికి వచ్చేలే అతడు దేవునితో నడిచినవాడు. అతడు జీవించిన సంవత్సరాలు తక్కువ, అందరికంటే తక్కువ జీవించింది హనోకు. అక్కడ ఏం రాయబడిందంటే అతడు దేవునితో నడిచాను. ఇది ముఖ్యం. నువ్వు ఎన్నాళ్ళు బ్రతికావు, నేను ఎన్నాళ్ళు బ్రతికాను కాదు. మన జీవిత విధానం ఎలా ఉందో, మనం దేవునిలో ఎట్లా నడుస్తున్నాం, మన జీవితం మారుతుందా? ఎక్కువ రోజులు బ్రతకాలని కోరుకుంటాం. ఆ ఎక్కువ రోజుల్లో ఎక్కువగా నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో ఎదగాల. ఎదగటం లేకుండా ఏం లేకుండా ఒక బలహీనుడుగా నువ్వు ఉంటే ప్రయోజనం ఏముంది? పౌలు గారి వయసు రాయబడ్డ ఆయన ఏమంటాడు? నాకు చనిపోతే లాభం అంటాడు. ఎందుకంటే ఆయనలో పరిపూర్ణమైన భక్తి ఉంది. ఒక విశ్వాసి దినదినము ఆ విధమైన స్థితిలోకి రావాలా. అంతేనా? మనం చేసే పని ఫలించాలా. వయసుతో నిమిత్తం లేదు. ఎన్నాళ్ళు బ్రతికితే ఉపయోగం ఏముంది? సరైన మారు మనసు లేకుండా, సరైన జీవితం లేకుండా ప్రయోజనం ఏముంది కదా. సరే చూద్దాం, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. 3వ వచనం 13:3. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. ఎంత మంచి స్నేహితుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, స్నేహం చేసే విషయాల్లో కూడా మంచి స్నేహితుడిని నువ్వు వాడి స్నేహం చేస్తే నువ్వు బాగుపడతావు. మంచి స్నేహం ఏం చేస్తుందంటే, నీ జీవితాన్ని మంచి స్నేహాలు చేయండి. ఎవరు పడితే వాళ్ళ స్నేహాలు చేయబాకండి. నీకు ఎట్ట తెలుసుద్దంటే వాడు చెప్పే మాటలు నీకు అర్థమైపోతాయి.
అరే ఈడు నన్ను నాశనకరమైన మార్గంలోకి తీసుకెళ్తుండా, లేకపోతే ఏ మార్గంలోకి తీసుకెళ్తున్నాడు, నాకు ఏం చెబుతుందా ఈమె అని మీరు గ్రహించి స్నేహాలు చేయండి. అంతేగాని ఎవరితో పడితే వాళ్ళు స్నేహం చేస్తే చెడగొడతారు వాళ్ళు. ఇక్కడ ఇతను ఏం చెబుతున్నా అంటే, రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవటం హేతువేమి, సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడకు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నాను అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగిపోయినట్టు వేషం వేసుకున్నాము. ఆ ఆలోచనే రాల పాపం. ఇతడు చిక్కిపోవటం తెలిసింది కానీ ఇతడు ఎట్లా మోసం చేయాలి ఇతనికి తెలియట్లా. ఆ అమ్మాయితో ఎట్లా మాట్లాడాలో తెలియట్లా. మంచి సలహా ఇస్తున్నాడు, నువ్వు రోగిపోయినట్టు వేషం వేసుకో, నీ మంచం మీద పడుకొనుండు, నీ తండ్రి నిన్ను చూచుటకు వస్తాడు, నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము భుజించినట్లు ఆమెను వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసినట్లు నాకు పెట్టమని అడుగు. నువ్వు బోధించాడంట. అడుగుమని అతనికి బోధింపగా, ఒకసారి చెప్తే అర్థం కాలేదేమో పాపం, డైరెక్షన్ ఇచ్చాడు, బోధించాడు బాగా. అంటే అతను ఎదుగుతుండు పాపం. ఇతడు కూడా దుర్మార్గుడే. ఇప్పుడు ఎదుగుతుండు, లేత మొక్కగా ఉన్నాడు. అతను మంచి ఆరితేరినాడు అన్నమాట. స్నేహితుడు బోధ చేస్తాడు, నువ్వు రోగివని నటించు, నీ తండ్రి వస్తాడు చూడటానికి, వచ్చినప్పుడు నువ్వు నా చెల్లెలైన తామారు చేతి వంట నేను తింటే నాకు రోగం తగ్గు. ఇదేం రోగం, కొత్త రకం రోగం కదా ఇది. అందుకని బైబిల్ ఒక మాట ఉంటుంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. దేవుని బిడ్డలు కూడా నమ్ముతారు. హృదయం పరిశుద్ధంగా ఉందనుకో నమ్ముతారు. ఎందుకంటే అన్నా చెల్లెలు. అసలు వీడికి వచ్చిన రోగం అది నమ్మే రోగం కాదు. ఇదేంద్రీ ఈ రోగం ఏంది నీకు, చెల్లెలు వచ్చి వంట చేసి పెడితే నీకు రోగం తగ్గటం ఏంది అన్న దావీదు. ఇక వేషం వేసుకున్నాడు రోగి అయినట్టు. దావీదు కబురు పోయింది, అమ్నోనికి రోగం వచ్చింది, అసలు ఏం తింటలేదని. తండ్రి చూడటానికి పోయాడు పాప. పోతే ఏమంటున్నాడు, నానా అమ్మాయి చేతి వంట తింటే నాకు తగ్గిపోద్ది నాన్న, ఇదేం రోగం రా, వింత రోగం, నీకంటే సరిపోయేది కదా. అందుకనే జ్ఞానంగా జీవించాల. అంటే దావీదు జ్ఞానం లేనివాడి కాదు. దావీదు ఒక మంచి భక్తుడు కాబట్టి తన కుమారుని నమ్మాడు. తండ్రి ద్వారాగా మోసం చేయమని ఇతడు ఇచ్చినప్పుడు ఏమన్నా, అరే నా తండ్రిని నేను మోసం చేసేనా, అతడు ఎంత ప్రార్థనాపరుడు, దేవుని బిడ్డ కదా అనే మాటలు ఇతను మాట్లాడాల. బోధ చేసేటంటే ఆ బోధలో ఏమన్నా అని ఉంటాడు పాపం, అరే నా తండ్రిని నేను ఎట్ట మోసం చేసేని అంటే బోధ చేశాడు. బోధ చెవికెక్కింది బాగా కదా. ఆ సర్పం కూడా బోధ చేసి ఉంటుంది అవకే, అవక బోధ చేసింది, బోధ బాగా చెవికెక్కింది, పాపం చేసి. ఇప్పుడు ఇతడు కూడా బోధ చేసినప్పటికీ ఆ బోధే ఇక చెప్పాడు. ఆ సంగతి చెప్పాడు. చెప్తే దావీదు అన్నాడు, అమ్మ నీ అన్నయ్య అమ్నోని ఇంటికి వెళ్ళి 2 రొట్టెలు చేసి తింటే తగ్గిపోద్దంట. అంటే ఈ విషయాలన్నీ మనకు తెలుసు. మనం సామెతల గ్రంథం ఒక మాట చూద్దాం. మనం 17:4 చూడండి. సామెతలో చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినను. చాలమ్మా. చెడు నడవలి గలవాడు దోషపు మాటలు విను. వీడి యొక్క జీవిత విధానం ఏంటి, వీడు చెడిపోయినోడు. వాడికి ఆ మాటలే బాగుంటాయి. ఆ మాటలు ఎంత బాగుంటాయో ఆ మాటలు చెప్పినప్పుడు ఏమనాలో వీడు ఏం చేశాడంటే, తన చెల్లెలు వచ్చింది, చేసి 2 అప్పాలు చేసి ఇస్తే అంటాడు, నా చెల్లి నా గదిలోకి తీసుకురా, పని వాళ్ళందరినీ వెళ్ళమంటే మీరందరూ పోయింటారా మీరు, పెద్దం కలిసాడు. పాపం ఈ అమ్మాయి కూడా మంచి పరిశుద్ధురాలు, శ్రేష్టమైన స్త్రీ. ఈ స్త్రీని గురించి చాలా చాలా సంగతులు రాయబడి ఎంత పరిశుద్ధురాలో. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ జీవించాలో అలాగే జీవిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఎట్టబడితే అట్లా జీవించరాళ్ళు.
దేవుడు చెప్పిన నిబంధనలు ఆ నిబంధనల ప్రకారం జీవించే ఒక మంచి స్త్రీ అన్నమాట. సరే అక్కడ చేస్తూ ఉంటే ఈడు అంటాడు, అందరూ వెళ్ళిపోయారు మీరు. అమ్మ నువ్వు మాత్రం వండి నా దగ్గర తీసుకురా. తీసుకొని రా అన్నప్పుడు ఆమె వండి తీసుకొని వచ్చింది. మన 11వ వచనం చూద్దాం. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించమని చెప్పగా ఆమె, నాన్న నన్ను అవమానపరచుకుము, ఇలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జార కార్యమును చేయవద్దు, నా అవమానము నేనెక్కడ దాచుకుందును, నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడు అవుతావు. ఇందును గూర్చి రాజుతో మాట్లాడము, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు. ఎంత మంచి మాటలు చెప్పింది. అన్నా నువ్వు దుర్మార్గం చేయబాకు, నువ్వు ఇశ్రాయేల్లో నువ్వు దుర్మార్గుడు అయిపోతావు, నన్ను అవమానపరచొద్దు, ఈ అవమానం నేను ఎక్కడ దాచుకోవాలా, నీకంత కావాలంటే రాజుని అడుగు, తండ్రిని అడుగు, నన్ను ఇచ్చిచ్చా అంటే ఆ దినాల్లో అలాంటి స్థితిలో ఉన్నాయేమో. అబ్రహాం భార్య కూడా శారా తన చెల్లెలే ఉన్నాయేమో. అందుకని చెబుతుంటే వీడు వినలా. అమంతాన ఆమెను ఏం చేశాడంటే ఆమెను మానభంగం చేసి పాడు చేశాడు కదా. ఎలాంటి వ్యక్తి? ఈ లక్షణాలే తన స్నేహితుడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మన స్నేహం ఎంత శ్రేష్టంగా ఉండాలి. ఈ లక్షణాలే ఈ విధంగా కావటమే తన స్నేహితుడికి కావాలా. సరే ఏం చేశాడంటే ఆమెను అవమానపరిచాడు. 15వ వచనం చదువుదాం. అమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన దేశము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపోమ్మని ఆమెతో చెప్పాను. ఆమెను ప్రేమించినంత కంటే అత్యధికమైన దేశం పుట్టిందంట. అందుకే పాపము పరిపక్వమైనప్పుడు మరణాన్ని గంటదు కదా. అవకాశం ఉంది, సరి చేసుకునే అవకాశం ఉంది. ఆమె బ్రతిమలాడుతుంది. ఆమె ఎంత పరిశుద్ధమైన స్త్రీలో. అయితే ఏం చేస్తున్నాడు? పరిపక్వమైంది పాపం, వాడికి మరణం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ద్వేషం వచ్చిందంట. మొదట ప్రేమించిన దానికంటే ఎక్కువ ద్వేషం వచ్చింది. 16వ వచనం చూద్దాం. ఆమె నన్ను బయటకు త్రోసివేయుట వలన నీవు ఇప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వెనక తన పనివారిని పిలిపించి దీనిని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయమని చెప్పాను. వెళ్ళగొట్టేశాడు, బలంతానం వెళ్ళగొట్టేశాడు కదా. వచ్చింది. అయితే వీటిలో కొన్ని విషయాలు చూద్దాం. 20వ వచనం చూద్దాం. ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూసి, నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లిని ఊరకుండము, అతడు నీ అన్నయ్య కదా, ఇందును గూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరుపుబడినదై తన అన్నగు అబ్షాలోము ఇంట నుండెను. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకుని. ఈ అన్న ఏమన్నాడంటే, నా చెల్లి నువ్వు ఊరుకోమా, నువ్వు దుఃఖపడబాకు, నీ అన్నే కదా ఆ పని చేసింది. అంటే దీని అర్థం ఏంటంటే నీకు న్యాయం జరుగుద్దని. చెల్లెలు చెడిపోయింది. చెడిపోయిన స్త్రీ అది ఇశ్రాయేలీయులకు అది తగని పని. అది ఇప్పుడు చెరపబడింది. నీ అన్నే కదా, నీకు న్యాయం జరుగుతుంది. నీకు మన తండ్రి ఉన్నాడు, దావీదు ఉన్నాడు, నీకు న్యాయం చేస్తాడు. నువ్వు చింతపడబాకమ్మా, జరిగిందే జరిగిపోయింది కదా, నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అసలు నీ అన్నే నీకు ద్రోహం చేయడం కదా అని చెల్లెలను ఓదార్చినప్పుడు
ఈ సంగతి దావీదునకు వినబడ్డప్పుడు దావీదు ఏం చేశాడంటే బహురౌద్రము తెచ్చుకొనేను. ఎంత కోపం వచ్చింది దావీదుకి? బహురౌద్రం తెచ్చుకున్నాడు. ఎంత యుద్ధవీరుడు, ఎంత శ్రేష్టమైన వ్యక్తి. రౌద్రం తెచ్చుకొని ఏం చేశాడు? ఏమైనా చేశాడా? ఏం చేయలేదు. అర్థమవుతుందా మీకు? బహురౌద్రం తెచ్చుకున్నాడు. ఏం చేయాలా? అక్కడ మార్గం ఉంది. అతడితో మాట్లాడి పెళ్లి చేయొచ్చు. చెబితే వింటాడా వీడు? అసలు వింటాడా? వినేవాడు ఆ పని చేస్తాడా? తండ్రిని అడ్డం పెట్టి ఇంత పాపం చేసినాడు తండ్రి వెళ్ళి చెబితే వింటాడా? వినడం. తండ్రిని గౌరవించలా. అయితే ఇంత కోపం వచ్చిన దావీదు మౌనముగా ఉండటానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న ఒక బలహీనత. ఒక కుటుంబం దేవుని సన్నిధిలో నడవాలంటే అందరూ శ్రేష్టంగా జీవించాలి. ఎప్పుడైతే మార్గం తల్లి తండ్రి మార్గం తప్పుతారో బిడ్డలు కూడా మార్గాన్ని తప్పుతారు. అప్పుడు జరిగి ఉండేది ఏంటంటే బెత్షెబా విషయంలో దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త అన్నాడు, ఇక నుంచి నీకు అన్ని కష్టాలే, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తావు. ఏం చెబుతాడు పోయి? ఏందిరా ఈ పని అంటానికి ఉందా అంటే అంటాడు అతను, నువ్వు చేసింది సరిగా ఉందా అంటే ఏం చేస్తారు కదా? తల్లిదండ్రులు బహు జాగ్రత్తగా చెప్పగలిగే స్థాయి ఎదగాల. అంటే వయసులో కాదు, వయసులో ఎదగటం కాదు, క్రియల్లో ఎదగాల. నీ క్రియలను చూసి నీ బిడలు భయపడాల. అంతేగాని నన్ను కన్నాడని కాదు. నీ క్రియలు సరిగా అంత గొప్ప దైవజనుడు ఒక్కసారిగా పాపంలో పడి ఇప్పుడు ఏమంటాడంటే బహు రౌద్రం తెచ్చుకొని అయితే మళ్ళీ మాట్లాడాడు, మౌనంగా ఉన్నాడు. చెల్లెలు ఏం చేసిందంటే చెరపుబడి ఇంట్లోనే ఉంది. చెరపబడి ఇంట్లోనే ఉంది. పరిస్థితి ఏంటి కదా? మరి అబ్షాలోము ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? అన్న మీద పగబట్టాడు. ఈయన చంపేయాల్సిందే, ఈయన చంపేయాల్సిందే. ఈ యెహోనాదాబు అనేవాడు ఏం చేశాడు? వాడితోటే ఉంటల్లా ఈడికాడికి కూడా వస్తున్నాడు. ఈ అబ్షాలోము దగ్గర కూడా వస్తున్నాడు. వచ్చి ఇతను అనే మాటలని వింటున్నాడు, ఇతను రెచ్చగొడుతున్నాడు. ఈ అబ్షాలోము అంటున్నాడు, అమ్నోను మాత్రం నేను బ్రతకనేను, వాడిని చంపేస్తాను నేను. నా తండ్రి కూడా న్యాయం చేయలేదు, అలాంటి వ్యక్తిని నేను చంపుతాను అంటే విని మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే వాడు కావాల్సింది అదే, ఆ కుటుంబం నాశనం కావటమే. వింటున్నాడు, మౌనంగా ఉన్నాడు. ఒకరోజు ఏం చేస్తాడంటే ఈ అబ్షాలోము గొర్రెబొచ్చు కత్తిరించే సమయం వచ్చినప్పుడు వెళ్ళి రాజును అడిగాడు, తండ్రి నేను గొర్రెబొచ్చు కత్తిరిస్తాను, నువ్వు కూడా రా. కుమారుడు నేను ఎందుకులో నీకు భారం అయ్యా, వద్దులే నువ్వు కత్తిరించుకో. అట్లయితే అన్నను పంపించు, అమ్నోను పంపించు. అమ్నోను వెళ్తే దావీదు వెళ్ళినట్టేనా? ఆ లింక్ ఏంటి? ఒకసారి మోసపోయాడు దావీదు. నేను వస్తే అమ్నోను వచ్చినట్టయితే నాయన అమ్నోనుతో నీకెందుకు అన్నాడా? అక్కడ కబురు చేశాడు, అమ్నోనా నువ్వు అబ్బాయి ఇంటికి వెళ్ళు, గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నాడంట. దుర్మార్గు యొక్క ఆలోచన ఎట్లుంటుందంటే అమ్నోను ఏం చేశాడు? వచ్చాడు, అరే నేను ఇంత పని చేశానే, నేను ఇంత దుర్మార్గం చేశానే, నన్ను ఏమైనా చేస్తాడేమో అనే జ్ఞానం ఉండాలిగా. లేదా సిగ్గు పశ్చాత్తాపం వచ్చినప్పుడు సిగ్గున్నా ఉండాలి, సిగ్గుపడాలా. సిగ్గుపడలేదు, కాళ్ళు ఎగరేసుకుంటే. ఎందుకంటే అక్కడ ఉంటుంది మళ్ళీ తామర. అక్కడ తామర ఇంట్లో ఉంది, చెరపబడిందా ఇంట్లో ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి తామరను చూసి టనాలా. చూడు ఎలాంటి స్థితితో కుటుంబం లైన్ తప్పినప్పుడు ఎట్లా ఉంటుంది. వెళ్ళాడు, చెప్పాడు పని వాళ్ళకి, బాగా ద్రాక్షరసం పోయమన్నాడు అన్నకి. వాస్తవాలు తాగుతుండి పాపం అన్నీ మర్చిపోయాడు. ఒక విషయం, మనల్ని ఒక వ్యక్తిని గాయపరిచినప్పుడు మనం మర్చిపోతాం, గాయపడినోడు మర్చిపోడు. నీకు పశ్చాత్తాపం రావాలా, లేకపోతే వాడికి దూరంగానే ఉండాలా. వెళ్ళాడు బ్రహ్మాండంగా, కాళ్ళు ఎగరేసుకుంటూ పోయాడు. అక్కడ తామారు ఉంది కదా అని, నా మనగడతనం చూపిద్దామని ద్రాక్షరసం పోతుంటే తాగుతూ ఉన్నాడు. కత్తి తీసుకొని నరికి ముక్కలుగా నరికాడు.
అమ్నోను. ఆ సంగతి దావీదుకు తెలిసినప్పుడు దావీదు ఏం చేశాడంటే, ఇక్కడ నుంచి చదువుదామా? సరే, 32వ వచనం కాడ నుంచి చదువుదాం. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూసి, రాజకుమారులైన యవనులందరినీ చంపిరని నా ఏళ్ళు వాడవగు నీవు తలంచవద్దు. అంటే దావీదుకు తెలిసినప్పుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా రాజకుమారులు అందరూ చనిపోయారు, ఈ అబ్షాలో అందరూ నీ కుమారులు మొత్తాన్ని చంపేశారని చెప్పి ఈ దావీదుకి వినబడ్డప్పుడు ఆయన బట్టలు చించుకున్నాడు, ఏడుస్తున్నాడు. అందరూ బట్టలు చించుకున్నారు, ఏడుస్తున్నారు. అక్కడున్నాడు మళ్ళీ వీడు. ఏడున్నాడు? కొన్నాళ్ళు అబ్షాలోం దగ్గర ఉన్నాడు, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అక్కడ ఫంక్షన్ జరుగుతుంది, వీడెందుకు వెళ్ళలేదు? ఒకరు చెప్పలేదేమో. దావీదు బట్టలు చించుకొని ఏడుస్తుంటే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని? దావీదు సహోదరు షిమ్యోకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూసి, దేన్ని? దావీదు బట్టలు చింపుకొని ఏడుస్తుంటే దాన్ని చూసి ఏమంటాడంటే, రాజకుమారులైన యవనస్తులందరినీ వారు చంపిరని నా ఏళ్ళు వాడవగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారుని బలవంతముగా చేసిన నాట నుండి అబ్షాలోము అతని చంపవలెనను తాత్పర్యంతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించవచ్చును. కాబట్టి నా ఏళ్ళు వాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైనని తలచి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయను. ఇక్కడుండి అక్కడ జరిగిందంతా చెబుతున్నాడు. చూసినట్టే అంటే తెలుసు, అమ్నోను మరణమవుతాడని తెలుసు. అబ్షాలోం మాటలు ఆయన వింటున్నాడు. ఎంత కపటం కదా! ఏమైపోయింది ఒక దేవుని యొక్క కుటుంబం. అందుకనే స్నేహాలు, బహుశ్రేష్టమైన స్నేహాలు చేయండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎలాంటి వాళ్ళైనా మంచి స్నేహాలు చేయండి, అంతేగా. మంచి స్నేహం జరిగితే మనం మంచి జరుగుద్ది. తర్వాత నువ్వే మార్చబడతావు. నీ స్వభావం మంచి స్నేహం చేసినప్పుడు నీ పరిస్థితులు మారిపోతాయి. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు, హానోకు దేవునితో నడిచాడు, నోవాహు దేవునితో, అంటే వాళ్ళకంటే ఎక్కువైన వాళ్ళతో నడిచారు, పరిశుద్ధులతో నడిచారు. వాళ్ళ చరిత్రలు రాయబడ్డాయి. నువ్వు ఎప్పుడైతే నీకంటే దరిద్రుడు సహవాసం బట్టి ఒక పాపి సహవాసం పెడతావు, నువ్వు చెడిపోతావు. జాగ్రత్త. నువ్వు ఎలాంటి వాడివన్నా కావు, నువ్వు దుష్టుడివే కావచ్చు, నీ సహవాసం మంచిదైతే ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు. నువ్వు చెడ్డవాడివాడిని ఇంకా చెడువాడి సహవాసం చేస్తే ఇంకా నాశనం అయిపోతావు. నీ స్నేహితుల ద్వారానే నువ్వు నాశనం అయిపోతావు కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. అయితే దావీదు మనకి ఒక మంచి పాఠం కూడా నేర్పాడు. అతడు పాపంలో పడ్డప్పుడు తిరిగి మళ్ళీ దేవుని సన్నిధిలో ఉండాలంటే ఎంత ప్రార్థన చేశాడో. అలాంటి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి దేవుని సన్నిధిలోకి రాలా. మరలా మొదటి స్థానం సంపాదించుకోవడానికి ఎంత ప్రార్థన చేశాడో దావీదు. నా పడక నా కన్నీటితో కొట్టుకొని పోతుంది అంటాడు, అంత ప్రార్థన చేశాడు. అందులో కూడా మనకు మాదిరి. ఒకవేళ మనలో బలహీనతలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో దావీదును మాదిరిగా తీసుకోవాలి. ఇది జీవితం కాదండి, ఇది మన జీవిత యాత్రలో దినదినము బలపరచబడాలా. మన రోజు ఆరోగ్యాన్ని అడుగుతూ, ప్రభువా నన్ను ఆరోగ్యం ఉంచాయి, ఈ వారం అంతా కాపాడాను, ఏంటి ప్రయోజనం? ప్రశ్నది. ఈ వారం అంతా దేవుడు మనల్ని కాపాడే ప్రయోజనం ఏమిటి? నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎంతవరకు నువ్వు నమ్మకంగా ఉండవు, నువ్వు నమ్మకంగా జీవించావు, నీ ప్రార్థనా జీవితం బలపడిందా, నీ విశ్వాస జీవితం బలపడిందా? ఏం ప్రయోజనం? ఏదో ఒక దినాన్ని మరణించాలి. నువ్వు బలవంతుడిగా ఉండకపోతే ప్రయోజనం లేదు. మెతూషేల 969 సంవత్సరాలు బ్రతికాడు. హానోకు బ్రతికింది 365 సంవత్సరాలు. అక్కడ రాశాడు, దేవునితో కూడా నడిచిన వ్యక్తి. ఎందుకు దేవుని సన్నిధిలో మమ్మల్ని కాపాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపయోగం ఏంది? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని సన్నిధిలో మరింత దగ్గరగా ఉండాలి, అనేక మందికి మాదిరికరం ఉండాలి. అరే వాడు సవాసం చేస్తే మంచిదేరా అనేటట్టుగా ఉండాలి. ఆ స్థితిలో మనం ఉండాలి. మన వల్ల జీవితాలు కట్టబడాలా కదా.
మనం ప్రార్థన చేసుకుందాం.